హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను చిక్కీస్ హోమ్. ఇవాళ మనం హెల్దీ పునుగులు చేసుకుందామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు పెరుగు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా అండ్ 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. గోధుమ పిండితో చేస్తున్నాం కదా. ఇప్పుడు 1.5 కప్పు గోధుమ పిండి, మనం పెరుగు ఎంత తీసుకున్నామో గోధుమ పిండి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 1 స్పూన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మనం వాటర్ ఏం యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరపడితే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ, బీట్ చేస్తూ మిక్స్ చేయాలి. చూడండి, నేను ఏ విధంగా కొడుతున్నానో చూడండి. పిండిని ఈ విధంగా బౌల్కేసి ఇలా కొట్టినట్టు అని బాగా మిక్స్ చేయాలి. మనం మిక్స్ ఎంత బాగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి మనకి పునుగులు. చూడండి, బాగా మిక్స్ చేయాలి. మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు మనం ఈ విధంగా బాగా బీట్ చేసిన తర్వాత మనం ఒక 1/2 అవర్ పక్కన ఉంచాలి. మీకు కుదిరితే 1 అవర్ కూడా పక్కన పెట్టచ్చు. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఫింగర్స్ని మనం ఇలా వాటర్లో ఉంచి తర్వాత చిన్న చిన్న పునుగులు ఇలా వేసుకోవాలి. మనం వేసేటప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చాలా బాగా వచ్చాయండి మాకు. మా పిల్లలు చాలా చాలా లైక్ చేశారు పునుగులని. ఈ విధంగానే ఎప్పుడూ చేయమని అడుగుతున్నారు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ వరీ అవ్వకుండా తినొచ్చు. మనం హెల్దీ పునుగులు కదా, సో డోంట్ వరీ, ఈట్ సమ్ టైమ్. నేను ఆయిల్ ఫుడ్ మా ఇంట్లో వీక్లీ ఒకసారి చేస్తానండి. పూరి కానీ, వడ కానీ నేను ఓన్లీ వారంలో ఒక్కసారి ట్రై చేస్తాను. చూడండి, మనకి ఎంత కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయ్యాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఈ పునుగులని. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వేసే ముందు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా పునుగులు వేసుకోవాలి. సేమ్ మనం ఫింగర్స్ని మళ్ళీ వాటర్లో డిప్ చేసుకుంటూ చిన్న చిన్న పునుగులు ఇలా వేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి ఎంత బాగా ఉన్నాయో. చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చాయో. చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ గోధుమ పిండి పునుగులు. వీటిని నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.